నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మెయిల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. ఈరోజు వీడియోలో మనకు హెడ్ సెట్, పీఈ సెట్, అలాగే టెట్ ఈ మూడింటికి సంబంధించిన వివరాలు అనేది మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ మొట్టమొదటిగా హెడ్ సెట్ గురించి చెప్తాను. ఈ హెడ్ సెట్, పీఈ సెట్ అనేది చెప్పిన తర్వాత టెట్ గురించి చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇవందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవి. ఓకేనా. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ చాలా మందికి ఉపయోగపడతాయి. కొందరు తెలియకుండా కూడా ఎంట్రన్స్కి అప్లై చేయాలి ఫ్రెండ్స్. అందుకే ముందుగానే నేను ఈ వీడియో పెడుతున్నాను. ఓకే, ఈ నెల 25వ తారీఖున మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయనున్నారు. హెడ్ సెట్ కావచ్చు, పీఈ సెట్ కావచ్చు. సో ఇక్కడ దీనికి సంబంధించిన క్లిప్పింగ్ అనేది ఇక్కడ ఉంది. తర్వాత టెట్కి సంబంధించిన క్లిప్పింగ్ పట్టుకున్నప్పుడు టెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైన్తో మే 4 వరకు ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏది హెడ్ సెట్కి సంబంధించిన నోటిఫికేషన్. మే 31న ప్రవేశ పరీక్ష ఉంటుంది. జూన్ 15వ తారీఖున ఫలితాలు ఉంటాయి. పీ సెట్ కూడా మనకు 25 నుంచి ఏప్రిల్ 13 వరకు దరఖాస్తులు ఉంటాయి. చూడండి, హెడ్సెట్ అనేది బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాల కోసం మే 31 నిర్వహించిన హెడ్సెట్ 2019 ప్రవేశ పరీక్ష దరఖాస్తులను ఈ నెల 28 నుంచి స్వీకరించాలని సెట్ కమిటీ నిర్ణయించింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన గురువారం సెట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హెడ్సెట్ షెడ్యూల్ను ఖరారు చేశారు. హెడ్సెట్ నోటిఫికేషన్ను ఈ నెల 25న జారీ చేయాలని నిర్ణయించారు. విద్యార్థులు ఆన్లైన్లో https://headset.tsche.ac.in కింద డిస్క్రిప్షన్లో కూడా వెబ్సైట్ ఉంచుతాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 10 తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పాపిరెడ్డి వెల్లడించారు. రిజిస్ట్రేషన్ ఫీజు విషయానికి వస్తే మనకు 650 రూపాయలు ఉంది. మిగతా ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 450 రూపాయలు ఫీజు చెల్లించుకోవచ్చు. ఆలస్యం చేసినట్లయితే ఏప్రిల్ 20 వరకు 500 ఆలస్య రుసుము. ఒకవేళ ఏప్రిల్ 30 వరకు అప్లై చేసుకున్నట్లయితే ఆలస్య రుసుముతో 1000 రూపాయలు కట్టాలి. 2000 ఆలస్య రుసుముతో మే 4 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అనేది కమిటీ నిర్ణయించడం జరిగింది. ఆన్లైన్లో 2 షిఫ్టుల్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ప్రవేశ పరీక్షను మే 31న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక షిఫ్టు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో షిఫ్ట్లో నిర్వహించాలని సెట్ కమిటీ నిర్ణయించింది. వాటి ఫలితాలను జూన్ 15న ప్రకటించేలా షెడ్యూల్ని ఖరారు చేయడం జరిగింది. ఈ పరీక్షల నిర్వహణ కోసం ప్రాంతీయ కేంద్రాలుగా తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, కోదాడ, ఆదిలాబాద్, ఏపీలోని విజయవాడ, కర్నూలును ఎంపిక చేసింది. సమావేశంలో ఉస్మానియా యూనివర్సిటీ విసిఎస్ రామచంద్రం ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ఆర్ లింబాద్రి, వెంకటరమణ, మండల కార్యదర్శి శ్రీనివాసరావు, హెడ్సెట్ కన్వీనర్ మురునాలిని తదితరులు పాల్గొన్నారు. అలాగే పీఈ సెట్ దేనికి అప్లై చేసుకోవాలంటే డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, అలాగే బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసే అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 25న ఈ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు మే 15 నుంచి నిర్వహించనున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్కు ఈ నెల 25 నుంచి, అంటే మే 15 నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి మనకు. ఈ నెల 25 నుంచి దరఖాస్తులను స్వీకరించాలని సెట్ కమిటీ నిర్ణయించింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన గురువారం హైదరాబాద్లో జరిగిన సెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఈ నెల 18న కమిటీ జారీ చేయనుంది. ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 13 వరకు ఆన్లైన్లో దరఖాస్తును స్వీకరించనుంది. రిజిస్ట్రేషన్ ఫీజు చూసుకుంటే 800 రూపీస్ ఉంది. ఎస్సీ ఎస్టీలకు 400 రూపీస్ అనేది చెల్లించాలని పేర్కొనడం జరిగింది. మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, పీ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు టెట్కి సంబంధించిన అప్డేట్ ఏ విధంగా ఉంది, నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, సో దానికి సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉంది, అసలు నోటిఫికేషన్ రాకపోవడానికి కారణం ఏంటి, అన్ని కూడా ఇప్పుడు ఆ క్లిప్లో చూద్దాం. ఇది టెట్కి సంబంధించిన వివరణ మనకి క్లిప్లో రావడం జరిగింది. ప్రభుత్వ అనుమతి కోసం ఫైల్ పంపించిన విద్యాశాఖ ఇప్పటికే ముగిసిన 2 టెట్ల వ్యాలిడిటీ, జూన్ దాటితే ముగిన మరో టెట్ వ్యాలిడిటీ. ఇప్పటికే 2 టెట్ల వ్యాలిడిటీ అనేది ముగిసిపోయింది. ఓకేనా. జూన్ దాటితే ఇంకో టెట్ కూడా వ్యాలిడిటీ అనేది దాటిపోతుంది. కాబట్టి మరి ఇంకొక టెట్ కావాలి కంపల్సరీగా. మనకు టెట్ అనేది నిర్వహించడానికి అవకాశం కూడా ఉంది. సో టెట్ అనేది ఖచ్చితంగా ఈ సంవత్సరంలో నిర్ణయిస్తారు ఫ్రెండ్స్. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు చూడండి. 2011లో నిర్వహించిన మొదటి టెట్ వ్యాలిడిటీ గత ఏడాదితో ముగిసిపోయింది. 2012 జనవరిలో నిర్వహించిన టెట్ వ్యాలిడిటీ కూడా గత నెలతో ముగిసిపోయింది. 2012 జూన్లో నిర్వహించిన టెట్ వ్యాలిడిటీ వచ్చే జూలై నెలతో ముగినుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టెట్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై త్వరలో నిర్ణయం వస్తుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం కనుక అనుమతిస్తే వార్షిక పరీక్షల తర్వాత వచ్చే మే నెలలో టెట్ నిర్వహించే అవకాశాలు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడితే టెట్లో అర్హత సాధించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అంతేకాదు ప్రైవేట్ పాఠశాలలో బోధించాలన్నా టెట్లో అర్హత సాధించి ఉండాల్సిందే. అయితే ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన 2011 టెట్, 2012 జనవరి, జూన్లలో నిర్వహించిన టెట్లకు దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో సగం మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అయినందున తెలంగాణ విద్యార్థులు కనీసంగా 6 లక్షల వరకు ఉంటారు. వారిలో తమ టెట్ 7 ఏళ్ల వ్యాలిడిటీ కోల్పోయిన వారు కనీసంగా 2 లక్షల మంది వరకు ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ స్కోర్కు వెయిటేజ్ ఉంది. ఇప్పుడు
దీంతో తమ స్కోర్ను పెంచుకునేందుకు టెట్కు హాజరయ్యే వారు మరో 2 లక్షల పైగా ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం టెట్ కోసం దాదాపు 4 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టెట్ నిర్వహణకు అనుమతించాలని విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ఫ్రెండ్స్, నన్ను చాలామంది కింద కామెంట్లు అడుగుతున్నారు, అన్న ఇది ఏ పేపర్లో వచ్చింది, ఏ రోజు వచ్చిందని అడుగుతున్నారు. చెప్తున్న ఈ క్లిప్ అనేది మనకు ఫ్రైడే రోజు 15th ఫిబ్రవరి రోజు సాక్షి పేపర్లో రావడం జరిగింది. ఇప్పుడు నా క్లిప్ అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు. అది కూడా మనకు సాక్షి పేపర్లోనే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు సాక్షి పేపర్ని విజిట్ చేస్తే మీకు 2 క్లిప్స్ కూడా దొరికే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే తప్పకుండా వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.